ఓం శాంతి. ఈరోజు మురళి 28/3/2024. మధురమైన పిల్లలారా, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. ఇందులో పాత ప్రపంచం మారి కొత్తగా అవుతోంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోకండి. బాబా వాళ్ళు అంటున్నారు, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. ఇందులో పాత ప్రపంచం మారి కొత్తగా అవుతోంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోవద్దండి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: బాబా చిన్న పెద్ద పిల్లలందరినీ తమ సమానంగా తయారు చేసేందుకు ఎంతో ప్రేమపూర్వకమైన శిక్షణను ఇస్తున్నారు. అది ఏమి? చిన్నవాళ్ళను కావచ్చు, పెద్దవాళ్ళను కావచ్చు, తన సమానంగా తయారు చేసేందుకు ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి తెలివిని, చదువుని ఇస్తున్నారు. అది ఏమి? జవాబు: మధురమైన పిల్లలు, ఇప్పుడిక ఏ పొరపాట్లు చెయ్యకండి. నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. కావున దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. ఎప్పుడైతే పొరపాట్లు చేస్తారో అప్పుడు దుఃఖాన్ని ఇస్తారు. ఇండైరెక్ట్గా మనం చేసే పొరపాటు కారణంగా దుఃఖం లభిస్తుంది ఇతరులకు. అందుకే బాబా అంటారు, దుఃఖం ఇస్తే పాపం వస్తుంది, బుద్ధి కుదరదు బాబా వైపు. బాబా ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. ఆయన దుఃఖహర్త, సుఖకర్త కదా. పిల్లలు, నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. యోగులుగా అయినట్లయితే వికర్మలు వినాశమైపోతాయి. మీరు చాలా మధురంగా అయిపోతారు. యోగిలుగా ఎంతెంత జ్ఞానిగా ఉంటారో అంతంత యోగిగాను ఉంటారు. జ్ఞానీలు యోగిలుగా అయితే అంతే మధురంగా ఉంటారు. ఎందుకంటే ధారణ జరుగుతుంది, తద్వారా మధురంగా ఉంటారు. అది బాబా అంటున్నారు. పొరపాట్లు చేయకండి. దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు కాబట్టి దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. ఓం శాంతి. ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడిస్తారో వారినే సత్యమైన యోగులు అని అంటారు. అండర్లైన్. యోగులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. సత్యమైన యోగులు ఎవరంటే స్వయంని ఆత్మని భావించి పరమాత్ముడైన శివుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారే సత్యమైన యోగులు. ఎందుకంటే బాబా సత్యమైన వారు, సత్యఖండాన్ని స్థాపన చేసేవారు. గాడ్ ఈజ్ ట్రూత్. కావున మీ బుద్ధియోగం ఆ సత్యంతో ఉంచాలి. వారు ఏదైతే వినిపిస్తారో అదంతా సత్యమే. యోగులు మరియు భోగులు అంటూ రెండు రకాల వారు ఉంటారు. భోగులు కూడా అనేక రకాలుగా ఉంటారు. అలాగే యోగులు కూడా అనేక రకాలుగా ఉంటారు. మీ యోగము ఒకే రకమైన యోగం. వారిది సన్యాసం, అది వేరు. అలాగే మీ సన్యాసము వేరు. వారిది రజోప్రధాన సన్యాసం, స్థూలమైనటువంటి సన్యాసం, ఇల్లు వాకిళ్లను గృహస్థాన్ని వదిలేసి వెళ్ళేటువంటి సన్యాసం. మీది సత్వప్రధాన సన్యాసం, అన్నింటిలో ఉంటూ మీ బుద్ధి యోగాన్ని బాబా వైపు ఉంచే సన్యాసం. మీరు పురుషోత్తమ సంగమయుగ యోగులు. ఇంకెవరికి తాము పావన్లైన యోగులో లేదా పతితమైన భోగులో తెలియదు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. యోగులు భోగులు రెండు రకాలు. భోగులు అంటే అనేక విషయ వికారాలని, తాత్కాలికమైన అల్పకాలికమైన ఇంద్రియాల సుఖానికి వశమయ్యే వాళ్ళను భోగిలు అంటారు. సో బాబా అంటున్నారు, అలాగే మీ సన్యాసము వేరు. వాళ్లకు యోగులా మేము లేదా భోగులా అనేది కూడా తెలియదు. అసలు ఈ యోగం గురించే ఎవరికీ తెలియదు. పిల్లలకు ఇది కూడా తెలీదు.
బాబా అయితే అందరినీ పిల్లలు అని అంటారు. ఎందుకంటే తాను సర్వాత్మలకు తండ్రి. ఆత్మలైన మనమందరం పరస్పరం సోదరులం. వారు మనకు తండ్రి అని మీకు తెలుసు. మీరు తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారా పవిత్రంగా అవుతారు. వారు భోగులు, మీరు యోగులు. బాబా మీకు తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా మీకు తెలుసు. ఈ విషయం గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. దీని పేరే పురుషోత్తమ సంగమయుగం. కావున ఈ పురుషోత్తమ అన్న పదాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగం. ఉన్నతులైన మరియు పవిత్రులైన మనుష్యులనే పురుషోత్తములు అని అంటారు. ఈ లక్ష్మీనారాయణలే ఉన్నతులు మరియు పవిత్రులు. ఇప్పుడు మీకు ఈ సమయం గురించి కూడా తెలిసింది. మొత్తం కల్పం యొక్క ఆయుష్ గురించి కూడా తెలిసింది. ఎప్పుడు దేవతలు ఉంటారు, ఎప్పుడు పవిత్రులు ఉంటారు, ఎప్పుడు పతితులైతారు, ఎన్ని విషయాలు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము మనకు తెలిసింది. 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం పాతబడిపోతుంది. దీన్ని మళ్ళీ కొత్తగా తయారు చేసేందుకు బాబా వస్తారు. ఇప్పుడు మనం సంగమయుగ బ్రాహ్మణ కులంలో ఉన్నాము. ఉన్నతోన్నతుడు బ్రహ్మ, కానీ బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. శివబాబా అశరీరి మరియు శరీరధారుల మిలనం జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. శరీరం లేని శివబాబా శరీరమున్న బ్రహ్మలో ప్రవేశం చేసి శరీరధారులైన మనతో కలవడానికి వస్తారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీరు వారిని బాబా అని అంటారు. ఇది చాలా అద్భుతమైన పాత్ర. వీరి గాయనం కూడా ఉంది. మందిరాలు కూడా తయారవుతాయి. అనేక మందిరాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రథాన్ని అలంకరిస్తారు. ముస్లిం సహోదరులు కూడా రథాన్ని అలంకరిస్తారు. యా హుసేన్ హుసేన్ కా గోడా అని ప్రతి ముస్లిం సహోదరుని ఇంట్లో తెల్లని గుర్రము, ఆ గుర్రం పైన ఎర్రని దుప్పటి, సుందరంగా అలంకరించబడిన గుర్రాన్ని చూపిస్తారు. క్రిస్టియన్ల యొక్క సాంప్రదాయం ప్రకారంగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ డే రోజున ఆ గ్రాండ్ ఫాదర్కి రెడ్ డ్రెస్ వేసి ఉంటారు. ఎర్ర టోపీ, ఎర్ర డ్రెస్సు. సో శివ పరమాత్మ గుర్తు ఎరుపు కదా. అనుభవీ రథంలో వచ్చిన దానికి గుర్తే ఆ యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. క్రిస్మస్ ట్రీకి గుర్తే కల్పవృక్షం యొక్క నాలెడ్జ్. ఈ విధంగా రకరకాలుగా ప్రతి ధర్మంలోనూ, మరి మన హిందూ ధర్మంలో కూడా, భారతదేశ సనాతన ధర్మంలో కూడా దసరా ఉత్సవాలలో విశేషంగా జమ్మి వృక్షానికి పూజ చేస్తారు. మరియు పరమాత్మ భగీరథుడు అనేదానికి నందికి పూజ చేస్తారు. నంది వాహనుడు, గరుడ వాహనుడు అని ప్రతి దేవీ దేవతకు వాహన రూపంలో పూజ చేస్తారు. పరమాత్మ శివుడు ప్రజాపిత బ్రహ్మ శరీరంలో వచ్చిన దానికి గుర్తుగానే భిన్న భిన్న స్థానాల్లో, భిన్న భిన్న రూపాల్లో, భిన్న భిన్న సాంప్రదాయాల్లో ఆ యొక్క స్మృతి చిహ్నాలు ఉన్నాయి. పూజ చేస్తారు. మహిమ కూడా ఉంది, గాయనం ఉంది. మందిరాలు కూడా తయారవుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రథాన్ని అలంకరిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తానని బాబా కూడా తెలియచేస్తున్నారు. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట భగవాను వాచ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనేక జన్మల అంతిమంలో నేను అన్ని రహస్యాలను పిల్లలకే వచ్చి అర్థం చేయిస్తాను. అర్థం చేసుకునేది మనమే కదా, అందుకే మనకే అర్థం చేయిస్తారు బాబా. వేరే వాళ్ళకి చెప్తే ఏం అర్థమవుతుంది? ఇంకెవరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. అప్పుడప్పుడు ఏం బాబా మర్చిపోతూనే ఉంటాం. పురుషోత్తమ అన్న పదముని వ్రాయడం ద్వారా ఈ పురుషోత్తమ యుగమే కళ్యాణకారి యుగం అని భావిస్తారు. యుగం గుర్తుంటే ఇప్పుడు మేము కొత్త ప్రపంచం కోసం మారుతున్నాము అని భావిస్తారు.
కొత్త ప్రపంచంలో దేవతలే ఉంటారు. యుగాల గురించి కూడా మీకు ఇప్పుడు తెలిసింది. 4 యుగాల గురించి, ఎన్ని సంవత్సరాలు, ఎప్పుడు ఏ యొక్క యుగం మారుతుంది, కాలధర్మమేమి, ఇవన్నీ విషయాలు, ఆ యుగంలో ఎవరు రాజ్యం చేస్తారు, లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుష్ ఎలా ఉంటుంది, ఆహార పానీయాలు, ఆచార సాంప్రదాయాలు, అన్ని పంచతత్వాలు, ప్రకృతి ఎలా ఉంటుంది అని బాబా స్పష్టంగా తెలియచేస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. కొత్త ప్రపంచంలో దేవతలే ఉంటారు. ఇది పురుషోత్తమ యుగమే, కళ్యాణకారి యుగం అని భావిస్తారు. యుగం గుర్తున్నట్లయితే ఇప్పుడు మేము కొత్త ప్రపంచం కోసం మారుతున్నాము అని భావిస్తారు. కొత్త ప్రపంచంలో దేవతలే ఉంటారు. యుగాల గురించి కూడా మీకు ఇప్పుడు తెలిసింది. మధురమైన పిల్లలు, సంగమ యుగాన్ని ఎప్పుడూ మర్చిపోకండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. అంతే కదా, సంగమ యుగం మర్చిపోతే బాబాని కూడా మర్చిపోయినట్లే కదా. బాబాని మర్చిపోతే బాబా నుంచి లభించే ఆస్తిని, వారసత్వాన్ని, చదువుని అన్నీ మర్చిపోతారు. మర్చిపోవడం ద్వారా మొత్తం జ్ఞానం అంతటినీ మర్చిపోతారు. ఇప్పుడు మనం మారుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచం కూడా మారి కొత్తగా అవుతోంది. బాబా వచ్చి ప్రపంచాన్ని కూడా మారుస్తున్నారు. ఇది ఎంత గ్రేట్ కర్తవ్యం. మన కోసం బాబా ప్రపంచాన్ని మార్చుతున్నారు. అలాగే పిల్లలని కూడా మారుస్తారు. వారు పిల్లలు పిల్లలు అని అందరినీ అంటారు. మొత్తం ప్రపంచం అంతటిలో ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ పిల్లలే. అందరి పాత్ర ఈ డ్రామాలో ఉంది. చక్రాన్ని కూడా నిరూపించాలి. ప్రతి ఒక్కరూ తమ ధర్మాలను స్థాపించుకుంటారు. ఈ దేవీ దేవత ధర్మమును బాబా తప్ప ఇంకెవరూ స్థాపించలేరు. ఈ ధర్మమును బ్రహ్మ స్థాపించరు. బ్రహ్మ ద్వారా శివుడు స్థాపన చేస్తారు. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారు. దేవతలు పవిత్రులు. అక్కడ రావణ రాజ్యమే లేదు. బాబా పిల్లలైన మీ ద్వారా రావణ్ణి పైన విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. రావణ్ణి పైన విజయం ప్రాప్తి కావడంతోనే రామరాజ్యం ప్రారంభమవుతుంది. రామరాజ్యమని కొత్త ప్రపంచాన్ని, రావణ రాజ్యమని పాత ప్రపంచాన్ని పిలిచడం జరుగుతుంది. రామరాజ్య స్థాపన ఎలా జరుగుతుందో పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. రచయిత అయిన తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా రచయిత, బీజరూపులు. బీజమును వృక్షపతి అని అంటారు. అది జడమైన బీజం. బాబా అయితే జడం కాదు కదా, ఆయన చైతన్యుడు. బీజము నుండే మొత్తం వృక్షమంతా వెలువడుతుంది. మొత్తం విశ్వమంతటి వృక్షం ఎంత పెద్దగా విస్తారంగా ఉంది. అది జడం, ఇది చైతన్యం. సచ్చిదానంద స్వరూపులు, మనుష్య సృష్టి బీజరూపులు ఒక్క బాబానే. వారి నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. మోడల్లో అయితే చిన్నదిగానే చూపిస్తారు, అంతే కదా. ఎంత పెద్దది, విశాలమైన ఇంత పెద్ద వృక్షాన్ని ఎక్కడ చూపించేది? చిన్నగా చూపిస్తారు. పెద్ద విశ్వాన్ని ఒక చిన్న గ్లోబ్గా చూపిస్తారు కదా, ఆ విధంగా మోడల్ చిన్నగానే ఉంటుంది. మనుష్య సృష్టి వృక్షం అన్నింటికన్నా పెద్దది. ఉన్నతోన్నతుడైన తండ్రి జ్ఞాన సాగర్లు. ఆ వృక్షాల జ్ఞానం ఎంతోమందికి ఉంటుంది. ఈ జ్ఞానమునైతే ఒక్క బాబానే ఇస్తారు. ఇప్పుడు బాబా మీకు హద్దులోని బుద్ధిని మార్చి అనంతమైన బుద్ధిని ఇచ్చారు, విశాలమైన బుద్ధిని. మీరు ఈ అనంతమైన వృక్షాన్ని తెలుసుకున్నారు. ఈ వృక్షానికి ఎంత అనంతమైన ఆకాశం లభించింది. సృష్టికి ఆకాశం. బాబా పిల్లల్ని అనంతంలోకి తీసుకెళ్తున్నారు, బేహద్దులేకి. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాయుతంగా ఉంది. అందరూ ఒకరిని ఇంకొకరు హింసించుకునేవారే. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. అహింసాయుతమైన ధర్మం ఒక్క దేవీ దేవతా ధర్మమే. అది సత్యుగంలో ఉంటుంది. సత్యుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులతో ఉంటారు.
21 జన్మల కోసం అన్ని మనోకామనలు పూర్తి అవుతాయి. సత్యుగంలో ఏ కామన ఉండదు, ఏ కోరిక ఉండదు. ధాన్యం మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. మొదట ఈ బాంబే ఉండేది కాదు. దేవతలు ఉప్పు నీటి తీరాలలో ఉండరు. తీయని నదులెక్కడైతే ఉంటాయో అక్కడే దేవతలు ఉంటారు. అక్కడ నీళ్ళన్నీ తీయగా అయిపోతాయి కదా. మనుషులలో ఉప్పు ఉండదు, స్వభావం. తర్వాత నదులలో కూడా ఉప్పు నీళ్ళు ఉండవు. తీయటి నదులెక్కడ ఉంటాయో అక్కడే దేవతలు ఉండేవాళ్ళు. చాలా కొద్ది మంది మనుష్యులే ఉంటారు. ఒక్కొక్కరికి ఎంతో ఎక్కువ భూమి ఉండేది. సత్యుగంలో నిర్వికారి ప్రపంచమే ఉంటుంది. మీరు యోగశక్తితో విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. దానినే రామరాజ్యం అని అంటారు. మొట్టమొదట కొత్త వృక్షం చాలా చిన్నగా ఉంటుంది. మొదట కాండంలో ఒకే ధర్మం ఉండేది. మళ్ళీ ఆ కాండం నుండి 3 శాఖలు వెలువడతాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం నుండి అనేక ధర్మాలు వస్తాయి. 3 శాఖలు: ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం, బౌద్ధ ధర్మం. మొదట కాండంలో ఒకే ధర్మం ఉంటుంది. దేవీ దేవతా ధర్మం పునాది వలె ఉంటుంది. కాండము నుండి చిన్న చిన్న శాఖోపశాఖలు వెలువడతాయి కదా చెట్టుకి. ఇప్పుడు ఈ వృక్ష కాండమే లేదు. మర్రి చెట్టు, అందుకే చెప్తారు మర్రి చెట్టుకి కాండం ఉండదు. కాండమంతా డొల్లుగా అయిపోయి ఉంటుంది. మొత్తం శాఖోపశాఖల నుంచి ఊడలు ఉత్పన్నమై కాండంగా మారిపోతుంది. ఇటువంటి వృక్షం ఇంకేదీ ఉండదు. దీనిని మర్రి వృక్షంతో పోల్చడం ఖచ్చితమైన పోలిక. మర్రి వృక్షం అంతా నిల్చొని ఉంది, కానీ దాని కాండమే లేదు. అయినా కానీ అది ఎండిపోదు. మొత్తం వృక్షమంతా పచ్చగా నిల్చొని ఉంటుంది. కానీ దేవీ దేవతా ధర్మం యొక్క పునాదే లేదు. కాండమైతే ఇదే కదా. రామరాజ్యము లేదా దేవీ దేవతా ధర్మము కూడా ఆ కాండంలోకే వచ్చేస్తుంది. నేను 3 ధర్మాల స్థాపనం చేస్తానని బాబా అంటారు. ఈ విషయాలన్నింటినీ సంగమయుగ బ్రాహ్మణులైన మీరే అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులైన మీది చాలా చిన్న కులం. చిన్న చిన్న మఠాలు, ఆశ్రమాలు వెలువడతాయి కదా. అరవింద్ ఆశ్రమం ఉంది. వారు ఎంత త్వరగా వృద్ధి అవుతారు. ఎందుకంటే వారిలో వికారాలను వద్దనేది ఏమీ ఉండదు. వేరే ధర్మాల్లో ఎక్కడా వికారాలని వద్దనేదే ఉండదు. వికారాలను త్యాగం చేయండి, అప్పుడే మీకు భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతుంది లేదా రియలైజేషన్ అవుతుంది అనేది అక్కడెక్కడా లేదు కదా. అందుకే దాన్ని ఏ నియమ నిబంధనలు లేవు కాబట్టే అంత ఫాస్ట్గా అభివృద్ధి అయిపోతాయి. ఎందుకంటే వారిలో వికారాలు వద్దు అని చెప్పేదే ఉండదు. ఇక్కడ బాబా కామం మహాశత్రువు, దానిపైన విజయాన్ని పొందాలి అని చెప్తారు. ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పరు. లేకపోతే వారి వద్ద కూడా గొడవలు జరుగుతాయి. ఇక్కడ అందరూ పతిత మనుష్యులే కావున పావనంగా అయ్యే విషయం వినరు. వికారాలు లేకుండా పిల్లలెలా జన్మిస్తారు అని అంటారు. పాపం, వారి దోషం కూడా ఏమీ లేదు. ప్రపంచంలో అదే నడుస్తూ ఉంది. లేకుంటే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి ఏమీ తెలియదు దాని గురించి. అందుకే బాబా చెప్తున్నారు, వాళ్ళది ఏమీ దోషం లేదు, డ్రామాలో అది నిశ్చితమై ఉంది. భగవాన్ వాచ కామం మహాశత్రువు అని గీతా పాఠకులు కూడా అంటారు. దానిపైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని కూడా అంటారు. కానీ అర్థం చేసుకోరు. వారు ఎప్పుడైతే ఈ మాటను అంటారో అప్పుడు వారికి అర్థం చేయించాలి. ఏ విధంగా హనుమంతుడు ద్వారం ముందు చెప్పుల వద్ద కూర్చునేవాడో, వేరే సత్సంగాల్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారు విందామని, అలాగే మీరు కూడా వెళ్ళి ఒక మూల కూర్చొని విని రండి అని బాబా అంటారు. ఎప్పుడైతే వారు ఈ మాటను అంటారో అప్పుడు దీని రహస్యమేమి అని అడగండి. జగజ్జీతులుగా అయితే ఈ దేవతలే ఉండేవారు. దేవతలుగా అయ్యేందుకు ఈ వికారాలను వదలాల్సి ఉంటుంది. ఈ మాటను కూడా మీరు చెప్పచ్చు. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతోందని మీకే తెలుసు. మీరే మహావీరులు కూడా. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. స్వామీజీ,
ఈ వికారాలపైన విజయం పొందడం ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు అని మీరు చెప్పారు. కానీ పవిత్రంగా ఎలా అవ్వాలో చెప్పలేదు అని ఎంతో ప్రేమగా వారిని అడగాలి. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రతలో ఉండే మహావీరులు. మహావీరులే విజయమాలలో స్మరించబడతారు. మనుషులు చెవులు అసత్యమైన విషయాలు వినడానికి అలవాటు పడిపోయినాయి. అర్థమైందా? చెవులు కూడా అలవాటు పడతాయి. ఇప్పుడు మీకు ఆ తప్పుడు విషయాలను వినడం నచ్చదు. సత్యమైన విషయాలే మీ చెవులకి ఇంపుగా ఉంటాయి. చెడుని వినకండి. మనుషులను తప్పకుండా సుజాగృతులను చేయాలి. ప్రపంచంలో వాళ్లకు జ్ఞానం ఇవ్వాలి, మేల్కొలపాలి. పవిత్రులుగా అవ్వండి అని భగవంతుడు అంటున్నారు. సత్యయుగంలో అంతా పవిత్ర దేవతలే ఉండేవారు. ఇప్పుడు అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా అర్థం చేయించాలి. మా వద్ద ఈ సత్సంగం జరుగుతోంది, అందులో కామం మహాశత్రువు అని చెప్తారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలనుకుంటే ఒక యుక్తి ద్వారా కండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, సోదర దృష్టిని పక్కా చేసుకోండి అని చెప్పండి. ఎట్లా చెప్పాలి అనేది కూడా చెప్తున్నారు. మహావీరుణ్ణి రావణుడు కూడా కదిలించలేనట్లుగా చూపిస్తారు అంగదుణ్ణి. దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. రామాయణం, భాగవతం మొదలైన వాటిని మనుషులు ఎంతగా చదువుతూ ఉంటారు. మళ్ళీ చెప్తారు, రాముని సీత దొంగలించబడింది, కృష్ణుడు రాణులను దొంగలించినాడు. ఇవన్నీ గ్లాని విషయాలే కదా. మనుషుల బుద్ధి ఎట్లా తమోప్రధానమైందో దేవతల మహిమను కూడా అట్లా తమోప్రధానంగా చేసేసినారు. కావుననే బాబా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అన్నారు. భారతదేశం చాలా సుసంపన్నమైన ఖండంగా ఉండేది. ఇప్పుడు ఖాళీ అయిపోయిన కారణంగా హిందుస్థాన్ అన్న పేరు వచ్చేసింది. మొదట భారతదేశం ధన సంపదలతో, పవిత్రత, సుఖశాంతులతో, అన్నింటితో నిండుగా ఉండేది. ఇప్పుడు ఏమైంది? అన్నీ పోగొట్టుకుంది కదా. నిండుగా ఉన్న భారతదేశం అన్నీ పోగొట్టుకుంది, దుఃఖాలతో నిండిపోయింది. ఓ దుఃఖహర్త, సుఖకర్త అని మీరు పిలుస్తారు. ఎంత సంతోషంగా తండ్రి ద్వారా చదువుతారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకొని వారు ఎవరుంటారు? అజ్ఞానులే. అర్థం కాలేదంటే మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేయించాలి. తండ్రి గురించి తెలుసుకోకపోతే ఏ రహస్యము బుద్ధిలోకి రాదు. కావున అనంతమైన తండ్రి ఎవరైతే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారో వారిపైన నిశ్చయం కూర్చున్నాక ముందుకెళ్ళాలి. పిల్లలు బాబాను ఎటువంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. బాబా పతిత పావనుడు. మీరు వారినే స్మృతి చేస్తారు. మీరు వారి స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. నన్ను పిలిచిందే అందుకోసం. జీవన్ముక్తి ఒక్క క్షణంలో లభిస్తుంది. అయినా కానీ స్మృతి యాత్రకు సమయం తీసుకుంటుంది, చాలా టైం పడుతుంది కదా. ముఖ్యంగా స్మృతి యాత్రలోనే విఘ్నాలు కలుగుతాయి. అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్క జన్మ దేహీ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమించాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మ కోసం ఇది చాలా సహజం. మీరు బాబ్దాదా అని పిలుస్తారు. బాబా నా శిరస్సు పైన సవారీ చేస్తున్నారని అర్థం చేసుకున్నాను. బ్రహ్మబాబా చెప్తున్నారు. వారికి ఎంతో మహిమ ఉంది. ఎంతో మహిమ చేస్తాను, ఎంతో ప్రేమిస్తాను. బాబా మీరెంత మధురమైన వారు. కల్పకల్పము మాకెంతగా నేర్పిస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం మేము మిమ్మల్ని తలుచుకోము కూడా తలుచుకోము. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంతగానో స్మృతి చేస్తాను అని బాబాతో అంటారు బ్రహ్మబాబా. నిన్న మనకి ఏ జ్ఞానము లేదు. ఎవరినైతే పూజించే వాళ్ళమో వారిగానే మనం అయిపోతామని మనకేం తెలుసు? దేవతల్ని పూజిస్తూ ఉంటుంది, దేవతలుగా అవుతామని మనకేమీ తెలియదు. అందరూ నాకు పిల్లలే. ఈ బాబా ఎంతో ప్రేమగా పిల్లల్ని సంభాళిస్తారు. బ్రహ్మబాబా వారి పాలనను చేస్తారు. ఇతడు కూడా నా సమానంగా నరు నుండి నారాయణుడిగా అయిపోతారు. శివబాబా చెప్తున్నారు. మీరు అందుకోసమే ఇక్కడికి వచ్చారు.
నేను ఎంతగా సంభాళన చేస్తాను. పిల్లలారా, బాబాని స్మృతి చెయ్యండి, దైవీ గుణాలను ధారణ చేయండి, ఆహార పానీయాలను సంభాళన చేసుకోండి అని చెప్తాను. అయినా చేయకపోతే పిల్లలారా, ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, చిన్న పెద్ద పిల్లలందరికీ పిల్లలు పొరపాట్లు చేయకండి అని బాబా చెప్తున్నారు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి అని అర్థం చేయిస్తారు. పొరపాట్లు చేయడం అంటేనే దుఃఖాన్ని ఇవ్వడం. మనం పొరపాట్లు చేసుకునే దాని కారణంగా మనకి దుఃఖం కలుగుతుంది, ఇతరులకు కూడా దుఃఖం కలుగుతుంది. దుఃఖం ఇవ్వడమే. బాబా ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. వారు నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అయిపోతాయి అనే డైరెక్షన్ ఇస్తారు. తద్వారా చాలా మధురంగా అయిపోతారు. ఇంతటి మధురంగా కావాలి, దేవీ దేవతల లాంటి మధురంగా కావాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. పవిత్రంగా కండి. ఇక్కడికి అపవిత్రులు వచ్చేందుకు అనుమతి లేదు. అప్పుడప్పుడు రానివ్వడం జరుగుతుంది, అది కూడా ఇప్పుడే జరుగుతోంది. కానీ ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు దీన్ని టవర్ ఆఫ్ ప్యూరిటీ, టవర్ ఆఫ్ సైలెన్స్ అని అనడం జరుగుతుంది. వారు ఉన్నతోన్నతమైన వారు కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండడమే ఉన్నతోన్నతమైన శక్తి. అక్కడ ఎంతో సైలెన్స్ ఉంటుంది పరంధామంలో. అర్ధకల్పం ఎటువంటి పోట్లాటలు ఉండవు సత్యుగంలో. ఇక్కడ ఎన్ని గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శాంతి ఎలా ఉంటుంది? మూలవతనమే శాంతిధామం. మళ్ళీ శరీరాన్ని ధారణ చేసి విశ్వంలో పాత్రను అభినయించేందుకు వస్తారు. కావున అక్కడ కూడా శాంతి ఉంటుంది. పరంధామంలోనూ శాంతి ఉంటుంది, సత్య త్రేతాయుగాలలోనూ శాంతి ఉంటుంది. ఇక్కడ సుఖముతో కూడిన శాంతి, అక్కడ అత్యంత డెడ్ సైలెన్స్, పవిత్రత ఉండే పవిత్రత, సుఖము, శాంతి అన్ని గుణాలు ఉంటాయి. సుసంపన్నంగా ఉంటాం సత్యుగంలో. ఆత్మ స్వధర్మమే శాంతి. రావణుడే మిమ్మల్ని అశాంతపరుస్తారు. మీరు శాంతి శిక్షణల్ని పొందుతూ ఉంటారు. ఎవరైనా కోపంలో ఉంటే అందరినీ అశాంతపరిచేస్తారు. ఈ యోగ బలం ద్వారా మీ నుండి మొత్తం చెత్తంతా తొలగిపోతుంది. చదువు ద్వారా ఇలా చెత్త తొలగదు. యోగం ద్వారా కల్తీ అంతా పోతుందే కానీ జ్ఞానము ద్వారా పోదు. కానీ యోగానికి ఆధారం జ్ఞానం. ఎంతెంత చదువు బాగా చదువుతామో అంత నిశ్చయం పెరుగుతా పోతుంది. అందుకే బాబా అంటున్నారు, యోగం ద్వారానే మన ఆత్మలో ఉన్న కల్తీ అంతా సమాప్తమైపోతుంది. నిన్న మీకు శిక్షణనిచ్చాను, చిలుము తొలగిపోతుంది అని. మీరు దాన్ని మర్చిపోయారా? ఇది 5000 సంవత్సరాల విషయం. కానీ వాళ్ళైతే లక్షల సంవత్సరాలు అనేసినారు. ఇప్పుడు మీకు సత్యము అసత్యము యొక్క తేడా తెలిసింది. ఏది సత్యము ఏది అసత్యము అనే తేడా తెలిసింది. ఆత్మ అతి సూక్ష్మమైన జ్యోతిస్వరూపము, నిర్లేపి కాదు. ఆత్మ ఏ కర్మ చేస్తుందో దాని ఫలం ఆత్మలో సంస్కార రూపంలో ఉంటుంది. నిర్లేపి అనడం అసత్యం, ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది అనడం సత్యం. పరమాత్మ సర్వశక్తివంతుడనడం సత్యం, సర్వవ్యాపి అనడం అసత్యం. ఆత్మ మానవాత్మ మానవ శరీరంలోనే జన్మ తీసుకుంటుందనేది సత్యం. పశుపక్షాదుల యోనిలలోకి జన్మ తీసుకుంటుంది. కుక్కై నక్కై జన్మ తీసుకుంటారు, అనేకమైన పాపకర్మల ఫలాన్ని అనుభవిస్తారని చెప్పడం తప్పు, అసత్యం. ఈ విధంగా గంగా నదిలో మునిగి స్నానం చేయడం ద్వారా పవిత్రులుగా అవుతామనేది అసత్యం. జ్ఞాన గంగలో రోజు మునిగితే పావనంగా అవుతామనేది సత్యం. ఈ విధంగా ఎన్నో సత్యాలు బాబా మనకి తెలియచేస్తున్నారు. సత్యమైన గీతా జ్ఞానాన్ని కూడా బాబా మనకు ఇస్తున్నారు. బాబా అందుకే చెప్తున్నారు, మీకు సత్యము అసత్యం యొక్క తేడా తెలిసింది. అసత్యమేమిటో సత్యమేమిటో తెలుసు. ఈ శరీరం అసత్యం, ఆత్మ సత్యం. సత్యం యొక్క అర్థం, మరొక అర్థం అవినాశి.
ఆత్మ అవినాశి, శరీరం వినాశి, నశ్వరం. జ్ఞానం ఏమిటో, భక్తి ఏమిటో కూడా తెలుసు. భక్తి మూఢనమ్మకాలతో అంధశ్రద్ధతో చేసేది, జ్ఞానం తెలివితో ఆచరించేది. భ్రష్టాచారము మరియు శ్రేష్టాచారం అని దేన్నంటారో బాబాయే వచ్చి తెలియచేస్తున్నారు. భ్రష్టాచారులు వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ వికారాలే ఉండవు సత్యుగంలో. దేవతలు సంపూర్ణ నిర్వికారీలు అని మీరు స్వయం అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. ఇది సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఏం చేయాలి? ఒకటేమో తండ్రిని స్మృతి చేయాలి, మరొకటి పవిత్రంగా తప్పక కావాలి. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం: పవిత్రులుగా అవ్వడంలో మహావీరులుగా కావాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న చెత్తను తొలగించుకోవాలి. మీ ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి స్థితులు కావాలి. అశాంతిని వ్యాపింప చెయ్యకూడదు. రెండవ మాట, తండ్రి ఏ సత్యమైన విషయాలనైతే వినిపిస్తున్నారో వాటినే వినాలి. చెడుని వినకూడదు, తప్పుడు విషయాలను వినకూడదు. అందరినీ జాగృతులను చెయ్యండి. సుజాగ్, మేల్కొల్పండి. పురుషోత్తమ యుగంలో పురుషోత్తములుగా కాండి మరియు ఇతరులని కూడా చెయ్యండి. వరదానం: ఆత్మిక శక్తి ఆధారంతో శారీరక శక్తిని అనుభవం చేసుకునే సదా ఆరోగ్యవంతులుగా కండి. ఆత్మ శక్తిశాలిగా ఉంది అంటే ఎట్లా? డ్రైవర్ బాగా డ్రైవింగ్ వచ్చు, మెకానిక్ పని చేస్తారు అంటే కారు ఎట్లున్నా గమ్యానికి చేరిస్తారు కదా. ఆ విధంగా బాబా అంటారు, ఆత్మలో శక్తి బాగా ఉంది అంటే శరీరం ఎలాగున్నా కూడా సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వివరణ: ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండింటి ఆరోగ్యము అవసరం. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలన్నా పథ్యం ఉండాలా, ఎక్సర్సైజ్ కావాలా, మంచి భోజనం ఉండాలా. మంచి ఆలోచనలే భోజనం, ఎక్సర్సైజే మానసిక వ్యాయామం, ధ్యానం. శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్సర్సైజ్ ఉండాలా, మంచి భోజనము ఉండాలా. మంచి భోజనమే అపక్వాహారం, ఎక్సర్సైజే వ్యాయామం. తో రెండింటికి అవసరం అది. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నట్లయితే తనువు యొక్క లెక్కాచారాలను మరియు తనువు యొక్క రోగాలను శూలము నుండి ముళ్ళుగా చేసేసుకుంటుంది. స్వస్థితి కారణంగా స్వస్థతను అనుభవం చేసుకుంటారు. స్వస్థితి కారణంగా స్వస్థత అనుభవం చేసుకుంటారు. వారి మాటల్లో, ముఖంలో అనారోగ్యం యొక్క, కష్టము యొక్క గుర్తులు ఉండవు. కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగం యొక్క స్థితిని వర్ణన చేస్తారు. వారు పరివర్తనా శక్తితో కష్టాన్ని సంతుష్టతలోకి పరివర్తన చేసుకొని సంతుష్టతలో ఉంటారు మరియు సంతుష్టత అలను వ్యాపింపచేస్తారు. స్లోగన్: హృదయంతో, తనువుతో, పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే తప్పకుండా సఫలత లభిస్తుంది. శరీరం ద్వారాను సేవ చేయాలా మరియు హృదయపూర్వకంగా చేయాలా. ఏదైనా పరస్పర ప్రేమ ఉండాలా. అప్పుడే ఆ సేవలో సఫలత లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.